మన విశ్వగురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాస్టర్ మనకందరికి ఇంతటి అవకాశం ఇచ్చిన సుధాకర్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనం చైతన్యంలోంచి మరికొంచెం వివరణ తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. మనము ఇంతకు ముందు ఏంటి అంటే అక్కడ సీతమ్మ అంటే అక్కడ ఏ రూపంలో అయినా ఎవరికైనా సీతమ్మ బాధ అందరు బాగా అర్థం చేసుకొని స్వస్థత పరచడం, దీని గురించి నేర్చుకున్నాం మాస్టర్. ఇప్పుడు సోమ ఆగమనము అంటే ఇక్కడ సీత అంటే సీతమ్మ వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరు సునాయన అంటే మనం ఇలా కొన్ని విషయాలు అంటే మనకు తెలియని విషయాలు నేర్చుకుంటున్నాం మాస్టర్స్. ఎందుకంటే మనకి ఇంతకు ముందు రామునికి అక్క ఉందని ఆమె పేరు శాంత అని మనకు తెలియదు. అంటే ఈ సీతాయనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంతకు ముందు ఏమనుకుంటాము, మనకు జనక మహారాజుకు ఒక సీతామాత అనే కూతురు అనుకుంటాం, కానీ ఆమెకు ఉర్మిళ అంటే ఈ సీతమ్మ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సునాయన మాత మళ్ళొక్క అమ్మాయికి జన్మ ఇవ్వడం జరుగుతుంది. ఆమె పేరు ఉర్మిళ. ఆ ఉర్మిళ ఏమిటంటే ఉర్మిళ ఇప్పుడు సీతమ్మను ఉర్మిళ అక్క చెల్లెళ్ళు అన్నట్టు. వాళ్ళతో పాటు అంటే వాళ్ళ చిన్నాన్న కూతురు కూడా ఉండడంతో వాళ్ళందరూ కలిసి ఆడుకోవడంతో ఇల్లంతా సందడిగా ఉంటది అన్నట్టు. వాళ్ళు ఎప్పుడు ఆటపాటలతో ఉంటే వీళ్ళు సునాయన ఎవరు సీతామాత ఉర్మిళ వాళ్ళ చిన్నాన్న పిల్లలు వాళ్ళందరూ ఆడుకోవడంతో ఇల్లంతా ఎంతో నిండుగా కనబడుతుంది అన్నట్టు. అంటే ఇలా సందడిగా వాళ్ళు ఆడుకోవడం చూస్తూ ఎంతో సంతోషపడతారు మహారాజును సునయన మాత. మరి సీతామాతకు దాదాపు 12 సంవత్సరాలు అంటే సంవత్సరాలు ఉన్నప్పుడు సీత కంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే అంటే ఇప్పుడు సోమ అని అనుకుంటాం కదా, అంటే సీత కంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దది ఆమె. అంటే బాగా వయసు ఉన్న ఆమె కాదు. అంటే ఈమె నువ్వు చూసుకోవడానికి మళ్ళీ సోమ సీతమ్మ కోసం వస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ సోమ అనేట ఆమె ఇక్కడ రాజప్రసాదంలో ఎప్పుడు అక్కడ మహారాజు అంటే మహారాజుకు అవసరమైన పనులు కానీ అక్కడ ఏది పనులైనా కానీ చేయడానికి ఇప్పుడు సీతమ్మకు కూడా ఏది కావాలన్నా కానీ అది అందించడానికి ఎంతో సిద్ధంగా ఎంతో సంతోషంగా ఉంటది అన్నట్టు సోమ. మరి ఆమె సీతమ్మ అంటే వ్యక్తిగత విషయాలు అంటే సీతమ్మ చెప్పక ముందే ఈ సోమ ఆమెను అర్థం చేసుకొని ఆమె అడగక ముందే అసలు అడిగే అవసరం కూడా లేకుండా అంటే అట్లా సమకూరుస్తుంది అన్నట్టు ఎవరు సోమ. అలా సమకూర్చడంతో మరి ఈమెకు మీనాక్షి కనిపిస్తుంది అన్నట్టు. మరి సోమ ఎందుకు ఇలా ఆమె అడగక ముందు అన్ని సమకూరుస్తుంది, ఈమెకి ఎలా తెలుస్తుంది అని మీనాక్షికి ఆశ్చర్యం కలుగుతుంది అన్నట్టు. ఇక్కడ అంటే ఇప్పుడు ఎలా అంటే సీతమ్మ లాగానే ఎత్తు అంటే ఈమె కూడా సోమ అంటే ఆమె కొంచెం అందంగానే ఉంటుంది. సీతమ్మ లాగా ఎత్తు ఉంటది, కానీ సీతమ్మ లాగా సీతమ్మనేమో సన్నగా పల్చగా ఉంటది, ఈమె కొంచెం బుద్దుగా మొద్దుగా ఉంటది అన్నట్టు. అంటే ఇద్దరి వయసు కొంచెం తేడానే, అంటే ఉండడానికి కూడా చాలా ఇద్దరు అందంగానే ఉంటారు. సీతమ్మ అంత ఎత్తులోనే ఉంటది, కానీ సీతమ్మ అంత పల్చగా కాకుండా కొంచెము ముద్దుగా బొద్దుగా ఉంటదని ఇక్కడ మీనాక్షి చెప్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏమంటుందంటే సోమ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే ఆమె ఎంత వినయంగా ఉంటదంటే అందరి పట్ల చాలా వినయంగా ఉంటది, మళ్ళా సేవా భావంతో ఉంటది అన్నట్టు. ప్రతి పని ఎంతో పరిణితి అంటే ఇట్లా వివేకంతో చాలా అంటే ఇతరుల మీద ఎంతో గౌరవంతో ఉంటది అన్నట్టు. అంటే మళ్ళీ దానికి తోడు ఏంటి అంటే ఆమె హుందాగా కనిపిస్తుంది అన్నట్టు, చాలా హుందాగా ఉంటది అన్నట్టు. అంటే అట్లా నిలంబరంగా ఉండడము ఉంటదని ఇక్కడ నాకు ఆశ్చర్యంగా ఉంటదని చెప్తుంది అన్నట్టు మీనాక్షి. ఎప్పుడు కూడా ఎంతో వినయంతో ఉంటూ మళ్ళీ ఆమెకు వయసుకు మించిన అంటే ఆమె వయసుతో సంబంధం లేదు, కానీ ఆమె ఎంతో హుందాగా కనిపించేదట. ఇక్కడ మనము ఏంటి అంటే ఆమె ఎప్పుడు కూడా ప్రతి విషయంలో అంటే నేనెందుకు చేయాలి అన్న భావన ఆమెకు ఉండేది కాదు. అంటే యజమాని కోసమే అంటే నేను సేవ చేయాలి అనే భావనలో ఉండేది. అంటే ఒక
ఆమెకు సోమ అది మీనాక్షికి ఏం గుర్తుకొస్తుంది? సోమ వేసే పనులు చూస్తే సోమ ఉండే వినయం గాని ఆ హుందాతనం చూస్తే మీనాక్షికి తన తండ్రి గుర్తొచ్చాడు అన్నట్టు. అంటే తన తండ్రి ఉన్నప్పుడు కూడా అదే విధంగా చేస్తుంది. అంటే అప్పుడు మీనాక్షికి అర్థం కాలేదు, ఎప్పుడు మా తండ్రి ఇట్లా పనులు చేస్తాడేంటి అన్ని అని అంతకుముందు అనుకున్నది కదా, నువ్వు ఇలా ఎందుకు వేస్తావు అనుకున్నప్పుడు. కానీ మా నాన్న అప్పుడు ఆ రోజుల్లో మా నాన్న ఎలాగైతే చేశాడో, ఎలాగైతే హుందాగా ఉన్నాడో ఇప్పుడు సోమలో నేను చూస్తున్నా అని చెప్తుంది. అంటే ఈ సోమ కూడా అదే విధంగా ఆ రాజప్రసాదంలో ఏ పని కావాలన్నా ఆమె చేయడానికి సిద్ధంగా ఉంటది. యజమానికే గాని ఏ పని సీతమ్మ మాతకే గాని ఎవరికైనా చేయడానికి చాలా సిద్ధంగా ఉంటది. మళ్ళా ఎంతో హుందాగా ఉంటది అన్నట్టు. అంటే ఈమెకు ఆమె తండ్రి కనబడుతుంది, అంటే సోమలో చూసుకుంటుంది అన్నట్టు మీనాక్షి. మరి ఏ పని కూడా నీచమైంది అనుకోదు అన్నట్టు సోమ ఏ పని కూడా నీచమైంది అనుకోకుండా అన్ని పనులు చేయడానికి సిద్ధపడుతుంది అన్నట్టు. తన తండ్రి కూడా అంతే కదా, ఏ పని అయినా చేస్తున్నప్పుడు అప్పుడు ఆమెకు అర్థం కాలేదు మీనాక్షి, కానీ ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది అన్నట్టు. ప్రతి పని కూడా ఎంతో వినయంగా చేయడం, ఆమె హుందాతనాన్ని చూసి తన తండ్రి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి మీనాక్షికి. మరి మాత ఇప్పుడు అంటే మాత యొక్క కోరికలు, మాత అంటే సీతమ్మ. ఇప్పుడు సీతమ్మ కోరికలు అంటే ఆమె ఆలోచనలు ఏదన్నా గాని ఆమె అని అనక ముందు సోమకు తెలిసిపోతుంది అన్నట్టు. అంటే ప్రతిదీ ఇప్పుడు సీతమ్మ ఒక మిఠాయి తినాలి అనుకున్నది అనుకోండి, ఆమె అడిగి నాకు కావాలి అని సీతమ్మ అనక ముందే సోమ ఏం చేస్తుందంటే ఆ మిఠాయి తయారు చేసి ఆ స్వీట్ తీసుకొచ్చి సీతమ్మతకు అందిస్తుంది అన్నట్టు. అదే విధంగా నేను ఇప్పుడు పూజ చేసుకోవాలి, నాకు ఆ పూజకు కొన్ని పువ్వులు కావాలి, పండ్లు కావాలి, అంటే నాకు ఇవి అవసరం ఉన్నాయి వారికి చెబుతా అని ఒక ఆలోచన సీతమ్మ మదిలోకి ఆలోచన రాగానే సోమకు అర్థమైపోతుంది అన్నట్టు. అర్థమైపోయి అర్థమైపోతుంది అన్నట్టు. అర్థమైపోయి వెంటనే ఆ పూలను గాని పండ్లను గాని ఆమెకు సమకూర్చుతుంది అన్నట్టు. మరి ఇట్లా చేయడంతో ఈమెకు మీనాక్షికి ఎందుకంటే ఒక అట్లా ఆశ్చర్యం కలుగుతుంది అన్నట్టు. మీనాక్షికి ఆశ్చర్యం కలుగుతుంది, ఎందుకు మరి మాత ఏది అని అనక ముందే ఈమె అన్ని సమకూరుతుందన్న ఆశ్చర్యము మీనాక్షికి కలుగుతుంది. అంటే ఏంటి అంటే ఆ సీతమ్మ ప్రతి భావన అంటే ఆమెతో అట్లా కనెక్షన్ ఉందన్నట్టు. సీతమ్మ ప్రతి భావనను గమనించడం, ఆమె అడగక ఆమె మనసులో ఆలోచించే విషయాన్ని మనం గమనించడం, ఆమె మిఠాయి కావాలనగానే అది తీసుకొచ్చి ఇవ్వడం, పూజ చేసుకోవాలి ఉంచడం, అంటే ఇవన్నీ గమనిస్తుంది సీతమ్మ. అంటే అప్పుడు అర్థం చేసుకుంటది అన్నట్టే, సోమ నాకేది అవసరం ఉన్నా గాని నా ఆలోచనలు తెలుసుకొని నాకు అన్ని సమకూరుస్తుందని సీతామాత గ్రహిస్తుంది అన్నట్టు. అంటే ఆ సోమ ఎప్పుడు సీతామాత మీద పరిపూర్ణ కృతితో ఎప్పుడు ఉంటది అన్నట్టు. ఇవన్నీ చూసేసరికి మీనాక్షికి ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమంటుందంటే మళ్ళీ మరి ఆమె సలహాలు ఇచ్చినా ఇవ్వకున్నా ఇప్పుడు ఏంటిదంటే మీనాక్షి అంటుంది, నిజానికి ఆమె నా బిడ్డ వయసులో ఉంటది, కానీ నేను ఆమె దగ్గర సలహాలే తీసుకుంటా అంటుంది. అంటే వయసుతో సంబంధం లేదు కదా, సలహాలు తీసుకోవడానికి వయసుతోనే సంబంధం. అంటే మంచి జ్ఞానము బుద్ధి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్. అంటే ఇక్కడ ఏమంటుంది అంటే ఆమె వయసు అంటే నా బిడ్డ వయసులా ఉంటది, కాకపోతే నేను ఆమె సలహాలు తీసుకుంటాను అని చెప్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళేంటంటే ఒక ఒకరోజు ఈ సీతమ్మ కాదు మీనాక్షి ఉన్ను సోమ వాళ్ళు అక్కడ ఒక చోట కూర్చుంటారు అన్నట్టు. కూర్చున్నప్పుడు సోమ ఏం చేస్తుందంటే మీనాక్షితో అంటది, సీతమ్మ ఇటువైపు వస్తుంది, ఇక్కడికి సీతమ్మ వస్తుంది అన్నప్పుడు మీనాక్షి ఆశ్చర్యపోతుంది, ఏంటి నువ్వు హఠాత్తుగా ఇలా అంటున్నావు అంటే నిజమే ఇటువైపు మనకు మరి మన మాత వస్తుంది అని అన్నప్పుడు ఏమిటి నిజంగా వస్తుందా మాత అని ఆశ్చర్యంగా అడుగుతుంది మీనాక్షి. అవును వస్తుంది అని చెప్తుంది. అప్పుడు ఏంటి అంటే మీనాక్షి భుజాల మీదుగా అంటే ఏమో పురుగులు వాకుతున్నట్టు గ్రహిస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు కొంత ఎట్లా అంటే ఆత్మస్థితిలో ఉన్నోళ్ళు కానీ కొంచెం దివ్య చక్షు అంటారు కదా, ఆ రకంగా ఉన్న వాళ్ళకు ఏటి వాళ్ళది లోపల ఏముందో కనిపెట్టే శక్తి ఉంటుంది. కాబట్టి అంటే మీనాక్షికి ఏదో ఇట్లా పాకుతున్నట్టు గ్రహించినప్పుడు అవన్నీ అకస్మాత్తుగా లేస్తుంది అన్నట్టు. లేచి మరి ఏమిటి నేనేం తొలగించలేను కదా, నీకేం కనిపిస్తుంది అని అడిగినప్పుడు నువ్వేమిటి తొలగించలేదు, కానీ
నా నా చుట్టూరా కీటకాలు అంటే ఎగురుతున్నాయేమో అని అనిపిస్తుంది. మరి నా భుజాల మీద ఏవో చూశాను అని అంటున్నావు, మరి నాకేం కనబడతలేదు కదా అని అడుగుతుంది అన్నట్టు. అడిగినప్పుడు ఆమె తన తల పట్టుకుంటది. ఎవరు? సోమ తన తల పట్టుకొని, కాదు మీనాక్షి, నేను నీ చుట్టూ ఒక మేఘం చూశాను అంటుంది. అంటే నీ చుట్టూరా ఒక మేఘం లాంటిది నేను చూశాను, అంటే దాన్ని నేను తొలగించలేను, నన్ను క్షమించు అంటుంది. అప్పుడు మేఘమా, మేఘం అంటే మరి నాకు ఇక్కడ ఏ మేఘం కనబడడం లేదు కదా మాత అని మళ్ళీ అడుగుతా అన్నప్పుడు సీత అంటే ఆ ఓదార్చినట్టు చెప్తుంది. సీతమ్మ ఏం చెప్తుంది? ఓదార్చుతో, పర్వాలేదు, నేను నా తండ్రి గారికి నేను చెప్తాను, దీని గురించి నేను వివరిస్తాను, దాన్ని తొలగించమని చెప్తాను అని మీనాక్షి మీనాక్షికి సీతామాత చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అప్పుడు ఈ మీనాక్షి తన గదిలోకి వెళ్ళి, అంటే ఇక్కడ సంఘటన గురించి ఎప్పుడు ఆలోచిస్తుంది అంటే, మరి ఇక్కడ నాకేమో కనబడలేదు, మరి ఆ మాతనేమో ఏమో గమనించి ఆమె నేను తొలగించలేకపోతున్నా అని నన్ను క్షమించి అనడం, మహారాజుతో తండ్రి గారితో చెబుతా అంటుంది. అసలు ఏంటి అని ఈమె ఆలోచిస్తుంది అన్నట్టు. గదిలోకి వెళ్ళి మరి ఎంతో కలవరపడినట్టు ఆమె ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నది. అంటే ఏంటి మరి అని ఆలోచించినప్పుడు ఇక్కడ ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా ప్రత్యేక అంటే స్వార్థాలకు పోకూడదు. అంటే మన మనసుల హృదయాలను ఎలా అంటే చదవగల శక్తి సీతామాతకు ఉన్నది. అంటే మన మనసు ఎలా ఉంది, మన హృదయాన్ని కూడా చదవగలే అంత స్థాయిలో సీతమ్మ ఉంది కాబట్టి, మరి అందుకోసమే ఆమె బహుశా ఆవిడ నా కుటుంబానికి పట్టిన దురదృష్టాన్ని గమనించిందేమో అని అనుకుంటుంది అన్నట్టు మీనాక్షి. అప్పుడు ఏమంటుందంటే, దాని భారం నేను మోస లేదు కదా, అందుకే మాత దాన్ని తొలగిస్తానని నాకు చెప్తుందేమో అని అప్పుడు అనుకుంటది అన్నట్టు. ఇక్కడ ఏమంటుంది మళ్ళీ, ఇక్కడ సోమ మా సంభాషణ అంటే కొంచెం దూరంలోనే ఉన్నాం, అంటే బాగా దూరంలో మేము లేము. మరి నా వద్దకు వచ్చినప్పుడు మీనాక్షి అంటుంది, ఏమంటుందంటే, నువ్వు మాతను విశ్వసించు, నువ్వు మాతను విశ్వసించు, ఒకవేళ ఆవిడ ఏదన్నా దోషాన్ని నీకు చూసినా అని చెప్పినప్పుడు జాగ్రత్త వహించు, నువ్వు విచారపడకు అని చెప్తుంది. సోమ మీనాక్షితో చెప్తుంది, నీకు మాత చెప్పినప్పుడు నువ్వు దాన్ని సరే అను, విశ్వసించు, అది ఏదైనా సరే నువ్వు దానికి ఏదానికి విచారపడకు అని ధైర్యం చెప్తుంది సోమ మీనాక్షికి. మరి అలా నేను తల ఊపి సరే అన్నట్టు తల ఊపాను అంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ మళ్ళీ ఏమంటుందంటే, మనలో చాలా మంది ఆమెతో స్వస్థత పొందుతున్నారు అంటుంది. అంటే సీతమ్మ అంటే మనుషులకే కాదు, జంతువులకు కూడా స్వస్థత ఇస్తుంది. ఏ జీవి కష్టపడ్డా గానీ, ఆమె ఇక్కడ ఉన్నా గానీ ఆమెకు తెలిసిపోతుంది. ఆమె మారు మాట్లాడకుండా అడవిలోకి వెళ్ళి ఆ బాధపడుతున్న ఆ జీవికి సహాయం చేయడానికి మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా. మరి ఆ విధంగా జంతువులతో సహా మనుషులకు కూడా ఎంతో మందికి సహాయం చేస్తూ మరి అందరికీ స్వస్థతనిస్తుంది అని ఇక్కడ చెప్తుంది అన్నట్టు. మనలో ఎంతో మందిని మరి అక్కడ మాతతోని స్వస్థత పొందుతున్నాం కదా, మరి దాని గురించి నువ్వు జాగ్రత్త తీసుకుంటున్నావు, విశ్వాసం నాకు ఉంది అని జీరబైన కంఠంతో అంటుంది అన్నట్టు. ఆ క్షణంలో సోమ ఏమంటుందంటే, సన్నిహితంగా ఉండు నువ్వెప్పుడు, అంటే కుటుంబ రహస్యాన్ని తరాల క్రిందట, అంటే మీనాక్షి కుటుంబ రహస్యాల్ని అంతకుముందు తరాల క్రిందట ఎప్పుడు దురదృష్టంకి గురైనము అని తండ్రి అంటుండే కదా. మరి తండ్రి అన్నప్పుడు పూర్తిగా ఈమె అడగలేదు, అంటే ఎందుకు ఇట్లా అంటున్నావు నాన్న అని ఈమె పూర్తిగా అడగలేదు, వాళ్ళ తండ్రి కూడా చెప్పలేడు, అంటే అది అట్లనే ఆగిపోయింది అన్నట్టు. అంటే ఎప్పుడు కూడా నాతో చెప్పబోయాడు కానీ నేను ఎప్పుడు మరి ఆ ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పదందుకు కూడా నాకు నోట్ల మాట రావడం లేదు, అంటే ఎందుకంటే నాకు పూర్తిగా తెలియదు కదా నేనేం చేయాలి అన్నట్టు మాట్లాడుతుంది అన్నట్టు. అంటే మా కుటుంబ విషయం నా గుండెల్లోనే పాతి పెట్టుకున్నా అని చెప్తుంది మీనాక్షి. మరి అందుకోసమే ఇక్కడ సీతమ్మ అంటే గమనించింది అన్నట్టు, ఆమె చెప్పకుండా కానీ గమనించి నేను తండ్రి గారితో చెప్తా, నువ్వేం బాధపడకని ఆమెకు ధైర్యం చెప్పి వెళ్తుంది అన్నట్టు. ఇక్కడ సోమ కూడా చెప్తుంది, నువ్వు సీతమ్మ చెప్పినట్టు నువ్వు వినాలి, ఆమె నీ అంటే హృదయంలోని అన్ని చదివే శక్తి ఆమెకు ఉందని చెప్తుంది అన్నట్టు. ఇక్కడ మళ్ళీ అంటే ఇక్కడ సీతమ్మ అద్భుతమైన సౌందర్య రాశిగా తయారైంది. అంటే ఎప్పుడైనా ఆమె బయటకు వెళ్తే అంటే ప్రజలు అంటే రాజ్య ప్రసాదంలో ప్రజలందరూ ఎలా అంటే నిశ్చేష్టులై ఆమెను చూస్తూ ఉండేవారట. అంటే అంత అందంగా ఉండేదట సీతామాత. మరి అలా చూసేటప్పుడు ఆ
సీత అంటే సీతమ్మ ఏమి పట్టించుకోకపోవునన్నట్టు. ఆమె ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటది కాబట్టి వాళ్ళు చూసినా చూడకుండా ఆమె పట్టించుకోకపోవు. కానీ తండ్రి జనక మహారాజుకు మాత్రము అనిపిస్తుందన్నట్టు. అంటే సునయన మాతతో అంటాడు అనేక సార్లు అంటాడు. ఎన్నో సార్లు అనడం అంటే వీళ్ళు గమనిస్తారన్నట్టు. అంటే మిథుల నగర ప్రజలు, ఈ ప్రజలు ఏంటి అంటే మన సీతామాత బాహ్య రూపాన్ని కాక అంతర రూపాన్ని చూస్తే బాగుండు అని సునయన మాతతోని చెప్తాడన్నట్టు. అంతర రూపం అంటే సౌందర్యం. అంటే ఇప్పుడు మనము బయట కనిపించే సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం చూస్తే ఈ ఈ రాజ్య ప్రజలు చూసే ప్రయత్నం చేస్తే ఎంతో బాగుంటుండని సునయన మాతతోని చెప్తాడన్నట్టు. చెప్పంగా వీళ్ళు వింటారట. అంటే అంటే అలా ఎందుకో ఇక కొంచెం రాజుకు కొంచెం అలా అనిపిస్తుంది అన్నట్టు. ఆ ప్రజలందరూ బాహ్య దీన్ని చూడకుండా అంతర్ సౌందర్యాన్ని చూస్తే ఎంతో బాగుంటది. మన మిథుల ప్రజలు ఆమె ఆ అంటే ఈ ఏంటి అంటే ఆ ఆమె సౌందర్యాన్ని అంటే ఈమె చెప్తుంది. ఎవరు మాత చెప్తుంది. అంటే మన మిథుల ప్రజలు ఆమె బాహ్య సౌందర్యాన్ని దర్శించే భాగ్యం పొందిండ్రు. కానీ ఆమె పరివార కృత్యాల్లో ఉన్నప్పుడు ఆమె హృదయంలోని దాతృతను చూడలేకపోతున్నారు. కానీ అది మేమైతే చూసాము. మేము ఆ మాతను ప్రేమిస్తున్నాము. మరి ఇవన్నీ మేము చూడగలుగుతున్నాము అని ఇక్కడ మీనాక్షిను మరి ఇక్కడ సోమ అనుకుంటున్నారు అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటంటే తనకు అత్యంత ప్రియమైన సన్నిహితమైన వారికి సంభవించినట్టుగా ఆమె ఎప్పుడు అంటే ఓళ్ళు సీతమ్మ ఎవ్వరికైనా ఏ చిన్న ఆపద వచ్చినా ఏ చిన్న బాధ వచ్చినా గానీ ఆమెకు ఎంతో అత్యంత ప్రియమైన అంటే తన సొంత వాళ్ళకు బాధ వచ్చినట్టే ప్రతిదీ తనలోకి తీసుకొని వాళ్ళకు సహాయం చేయడం, వాళ్ళను ఓదార్చడం, వాళ్ళకు ఏదైనా కానీ అలా చూడండి. మనం ఇంతకు ముందు ఎద్దు గురించి చెప్పుకున్నాం. మళ్ళీ అడవిలో ఒక కోతి గురించి. అంటే ఇట్లా ఎన్నో జంతువులకు గాని మనుషులకు గాని ప్రతి సహాయం అందిస్తూనే ఉన్నది. ఒకసారి ఋషికి కడుపులో ఆమె చెప్పకుండా గాని ఎక్కడికో వెళ్ళి మూలికలు తెచ్చి ఇవ్వడం ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అలా మరి ఆమె చెప్పకుండా అందరి భావనలు అంటే అలా బాధను తెలుసుకొని అందరి చదివే శక్తి ఆమెకు ఉంది కాబట్టి ఆమెకు ప్రతిదీ సహాయం అందిస్తుంది ఆ రాజ్య ప్రసాదంలో ఉన్న ప్రతి మనిషికి. మరి ఇక్కడ మనం ఎంత అదృష్టం చేసుకున్నాము అని వీళ్ళు అనుకుంటున్నారు అన్నట్టు. అంటే అనేక మరి ఎలా అంటే దానిని చూసి ఎప్పుడు అంటే మా మనసు అంటే ఇలా అనుకుంటున్నట్టు ఇవన్నిటిని చూస్తే మా మనసు ఎంతో ఆనందపడుతుంది. అంటే మాకొక్క ఈ రాజ్యంలో మమ్మల్ని ఒక కంటికి రెప్పల కాపాడే ఈ మాత మాకు దొరకడం మాకు ఎంతో అదృష్టంగా భావించి వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు అన్నట్టు. ఇక్కడ సీతమ్మ ఏం చేస్తుందంటే గార్గి వద్ద అంటే ఇంతకు ముందు ఒక గార్గి అనే ఋషి దగ్గర విద్యాభ్యాసం కోసము ఉంచారు కదా మహారాజు. మరి ఆ గార్గి వద్ద ఇక్కడ ఏంటి అంటే సీతమ్మ ఆధ్యాత్మిక విషయాలు చర్చించడం నేర్చుకుంటుంది. మరి అలా జనకుడు ఆ చర్చలను ప్రోత్సహించేవారు. అంటే ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. ప్రతి క్షణం సీతమ్మను గమనిస్తూనే ఉంటాడు జనక మహారాజు. అంటే ఎప్పుడు ఆ చర్చలను ప్రోత్సహించేవారు. మొదట్లో కొన్నిసార్లు అనేక చర్చల్లో గెలిచేవారు. మరి చివరిలో ఒక కష్టమైన ప్రశ్నను సవాలుగా విసిరేవారట. ఎవరు జనక మహారాజు. అంటే ఈమె చెప్పగలుగుతుందా లేదా అన్నట్టు అట్లా ఒక కష్టమైన ప్రశ్నను సవాలుగా విసిరేవారట. అంటే కానీ మాత అన్ని తెలిసిన మాతనేనా ఆమె ఇట్లే సమాధానం చెప్పేసినట. మరి ఆమె ఎంతో గొప్ప అంతర్దృష్టితో సమాధానం ఇచ్చేది. అప్పుడు జనక మహారాజు ఒక సంతృప్తికరమైన చూపును లేకపోతే మెచ్చుకొలుపును ప్రసాదించేవారట సీతమ్మ కంటే. ఆమె అంటే ఏ స్థాయిలో ఉందో అని తెలుసుకోవడానికి తప్ప ఆమెకు తెలియదని కాదు. అలా చెప్పినప్పుడు ఎంతో సంతోషమైన చూపుతో అంటే సంతృప్తికరమైన చూపుతో మెచ్చుకొలుపుతో ఆ చూపు చూసి అంటే మనసులోనే ఇట్లా ఆనందపడేవారట జనక మహారాజు. మరి కొన్నాళ్ళు ఆమె చర్చలు అలా సాగుతుండగా ఒకసారి ఆయనపై జవాబు అంటే చెప్పలేని క్లిష్టమైన అంటే ఏంటి అంటే తాత్విక ప్రశ్నలు సంపాదించింది. అంటే సాధించింది ఎవరు సీతమాత. అంటే నా తండ్రి ఎప్పుడు ఇలా అడుగుతుండు కదా అని ఈమె ఏం చేస్తుందంటే కొన్ని క్లిష్టమైన వీటిని సాధించి మరి అంటే తండ్రిని ఇట్లా అడుగుతుంది అన్నట్టు. అన్నప్పుడు వంటశాలలో ఉన్న వీళ్ళు అలా అంటే మాట్లాడుకునేది వింటారు అన్నట్టు. మహారాజు నేను ఇంకా ఆమెను ఏమి మాట్లాడే స్థితికి
లేను మరి అంటే ఆమె చిన్న కుమార్తె అయినా గాని మరి నాకెంతో ఆ నా అంటే ఎంతో నేర్పిస్తుంది అన్నట్టు అంటే మాట్లాడుకుంటారు అన్నట్టు. అప్పుడు ఏమంటే అక్కడ చిన్న కుమార్తె వద్ద ఓడిపోయాను అని చెప్పడం విని నిర్గంతపోయాను అంటుంది. అంటే మహారాజు సునయన మాతతో చెప్పడం విని వాళ్ళు నిర్గంతపోయారు అన్నట్టు. ఇప్పుడు నువ్వు నా గురువువి అంటుండు. ఎవరు? సీతామాతను జనక మహారాజు అంటుండు. ఇప్పుడు నువ్వు నా గురువువి ఆ అని ఆమెతో చెప్తారు. చెప్పి సీతమ్మ ఏమంటదంటే, తండ్రి అలా ఎన్నడు అనకండి అని పెదవుల మీద అంటారు. నేను కేవలం అతనే నీకు అతనే అంటుంది సీతమ్మ. అంటే ఎంతో ఎక్కువ అంతర్దృష్టి కలిగిన అది నువ్వు నువ్వు ఎప్పుడు ప్రపంచానికి సేవ చేయడం కోసం ఉపయోగించు. అంటే నీ బుద్ధిని ఎప్పుడు కూడా ప్రపంచానికి సేవ చేయడం కోసమే ఉపయోగించు. దాన్ని వేరే లక్ష్యం కోసం నువ్వు ఉపయోగించకు. ఎప్పుడు కూడా నీకు గర్వాన్ని అంటే గర్వాన్ని కూడా ఎప్పుడు రానియకు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే మరి ఇక్కడ ఎంతో గొప్ప బోధకులు అంటే ఎంతో బోధకులైనా ఎంతో మంది ఆ అంటే తెలిసిన వాళ్ళైనా ఏంటి అంటే ఈ యొక్క ఆ పతన యొక్క గర్వం అనే దానితోని పతనం అయ్యారు. అందుకోసమే నువ్వు ఎప్పుడు కూడా గర్వాన్ని రానియకు అని మరి ప్రపంచం కోసమే ఉపయోగించని చెప్తున్నాడు. మరి అంత సౌందర్యవంతమైన రూపం, తెలివితేటలు కలిగిన మరి బుద్ధి సున్నితమైన హృదయం కలిగిన ఇప్పటికీ మాత మరి వాటిని ఎంత మాత్రం కూడా పట్టించుకోదు. అంటే నాకు ఇంత జ్ఞానం ఉంది, ఇంత బుద్ధి ఉంది, నేను అందంగా ఉన్నా అని కూడా ఎప్పుడు కూడా దేని గురించి పట్టించుకోదు మాత అని ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. అంటే ఆమె సాధారణమైన దుస్తులు ధరించేది, మరి ఎంతో వినయంగా మాట్లాడేది, ఆమె స్వేచ్ఛకు ఇచ్చ ప్రకారం నడుచుకోవడానికి ప్రకృతి యొక్క వాస్తవీకరణ సమృద్ధి ఆమె ప్రేమించేది. మరి వాటిని అందరూ ప్రేమించి ఆనందించేవారు. అంటే ఆమె ఎప్పుడు అంటే ప్రకృతిలో మమేకమై ఉన్నట్టే ఉంటది కదా. ఆమె ప్రతిదీ కూడా ఆ ప్రకృతి ద్వారానే తెలుసుకుంటది, ప్రకృతిలోనే వెతుకుతుంది ప్రతిదీ. మరి ఆమె ప్రకృతి అంటేనే సీతమ్మ, సీతమ్మ అంటేనే ప్రకృతి. మరి అలా ఇక్కడ సోమ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత సమయానికి ఇక్కడ ఏంటి అంటే ఒంటరిగా వెళ్తుంది అన్నట్టు. ఎవరు? సీతామాత. అంటే ఇప్పుడు అడవిలో చూడాలన్నప్పుడు సీతమ్మకు అడవి చూడాలని అనుకున్నప్పుడు అయితే వాళ్ళ చెల్లెళ్ళనా లేకపోతే పరిచారకులనా తీసుకొని వెళ్ళేవారట. మరి అలా వెళ్ళేవారు అన్నట్టు. కానీ ఈ ఒకరోజు ఏం చేస్తుందంటే సీతామాత ఆమె ఎవరికి చెప్పకుండా బయలుదేరుతుంది అన్నట్టు. అంటే వీళ్ళు పనుల్లో ఉన్నప్పుడు ఎవరికి చెప్పకుండా బయలుదేరుతుంది. బయలుదేరినప్పుడు ఎక్కడ కనబడడం లేదని గ్రహించి మరి ఆందోళన పడతారు అందరూ. సోమ అంటది, నేను అడవికి వెళ్ళి ఆమెను కనుక్కుంటాను అంటది. అంటే మేమందరం ఇక్కడ ఉన్నప్పుడు మరి ఆమె వెళ్ళింది అంటే ఇక్కడ ఆమె ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళదు. మరి సోమ అంటది, నేను అడవిలోకి వెళ్ళి కనుక్కుంటాను, మరి తీసుకువస్తాను అని చెప్తది. అప్పుడు సునయన మాత అంటది, మరి ఎటువంటి సందర్భంలోనైనా మరి సునయన మాత మరి వెళ్ళి నువ్వు పని చేయు, ఆమెను తీసుకురా అని అంటది అన్నట్టు. అంటే ఇక్కడ సీతమ్మ ఎలా అంటే ఇప్పుడు అనుకున్నాం కదా, అంటే ఏదన్నా ఉత్తగా అరణ్యాన్ని చూడడానికి ఆడుకోవడానికి ప్రశాంతత కోసం వెళ్తేనేమో వీళ్ళను వెంట పెట్టుకొని తీసుకువెళ్ళ అంటే ఎవరిను చెల్లెళ్ళను కానీ ఇక్కడ వాళ్ళని కానీ. కానీ ఆమె ధ్యానంలో కూర్చోవడానికి లేకపోతే పైలోక వాసులు దేవతలు అంటే మన మాస్టర్స్ పైలోక వాసులు అన్నమాట, వాళ్ళతో ఏదైనా చర్చలు జరపాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఏదో పనిలో ఉన్నప్పుడు ఆమె మెల్లగా జారుకునేదట. అంటే ఆమె వెళ్ళి అక్కడ ధ్యాన స్థితిలో ఉండి ఆమె ఏదో అనుకున్నది చేయాలనుకున్నది. అంటే ఈమె ఎవరికి చెప్పక వెళ్ళడంతో అక్కడ ఎవరు సునయన మాత ఆందోళన పడుతుంది అన్నట్టు. వీళ్ళని అడుగుతుంది, సోమని అడిగితే ఏమో అమ్మ నేను చూడలేను అంటది. అంటే ఊర్మిళని అడుగుతుంది, అంటే ఊర్మిళ అంటే వాళ్ళ చెల్లెళ్ళని అడిగినా గాని నేను చూడలేను అని కూడా ఆమె అన్నప్పుడు ఇక కొంచెం ఆందోళన పడుతుంది. సునయన మాత పడ్డప్పుడు సోమ అంటది,
ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అన్నప్పుడు సునయన మాత చెప్తాది అన్నట్టు, ఆ పని చేయమ్మా తల్లి, కొంచెం తొందరగా తీసుకురా అని చెప్తాది అన్నట్టు. చెప్పి మరి ఆమె చెప్పి చాలా సేపు అయింది. మరి ఇక్కడ వెంట అంటే కొంచెం ఆందోళన ఉంటది కదా మనకు, అంటే ఉన్నప్పుడు వెంటనే మళ్ళీ మీనాక్షి అంటుంది, వచ్చిండ్రా సోమావును ఆ సీతామాత వచ్చిండ్రా అని అంటది. అన్నప్పుడు ఈమె తల పట్టుకుంటది అన్నట్టు, అంటే ఇంకా రాలేరు అన్నట్టు పలుకుంటది. అంటే ఇప్పుడు ఆ సో ఆ సునయన మాత ఏమంటదంటే సోమను, మరి కొంచెం అంటే ఇప్పుడు ఆ రాజప్రసాదంలోకి కొంచెం మంది ఋషులు భోజనానికి వస్తామని చెప్పిండ్రు అన్నట్టు. మరి ఆ భోజనానికి వచ్చినప్పుడు ఏంటి అంటే సీతమాతనే వారికి సేవలు చేయాలి, వారికి భోజనం వడ్డించాలి. మరి సీతమ్మ ఏంది, అడవిలోకి వెళ్ళింది. మరి ఇప్పుడు ఎట్లా అడవిలోకి వెళ్ళి రావాలి అంటే ఎలా అని వీళ్ళు చాలా అందరూ ఆందోళన పడతారు, అడవిలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆమె ఏంటంటే ధ్యాన స్థితిలో ఉండిపోతది. సీతమ్మ ఒక ధ్యాన స్థితిలో ఉంటది. మరి నేను ఆమెను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, నేను ఆమెను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సోమ వెళ్ళింది కానీ సోమకు అంటే ఆమెను బయ ఇక్కడ సోమకు ఆమెను చూసే వరకల్లా కొంచెము అంటే ఆందోళన పడుతుంది అన్నట్టు సోమమ్మ. అంటే అంత ఎట్లా అంటే తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉంటది సీతామాత. మరి అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అంటే అప్పుడు అర్థం కాక మళ్ళీ సోమ ఆ అంటే ఇక్కడ దయచేసి వెంటనే వెళ్ళి ఆమె రాజప్రసాదం తిరిగి, అంటే ఇప్పుడు ఆమె ఏం చేసుడు అర్థం కాక ఏం చేస్తుంది అంటే మెల్లగా వస్తుంది అన్నట్టు, వచ్చి అక్కడ కూర్చుంటది. ఏం చేసుడు ఆమెకు అర్థం కాదు సోమకు. కానీ ఈమెకు మీనాక్షికి కూడా తెలుసు కదా, అంటే మాత అక్కడ ఏదన్నా ఏ జంతువు కన్నా అంటే ఆపదలో ఉంటే ఆమె అక్కడనే ఆగిపోతది. వీళ్ళు పోయి చాలా సేపు అయ్యేవి ఇంకా రావడం లేదని మీనాక్షి కూడా మరి బయలుదేరుతుంది అన్నట్టు. మరే సోమ వెళ్ళింది మరి అని ఈమె ఆతృతగా ఎంతసేపు ఎదురు చూసినా వాళ్ళు రావడం లేదని మరి ఇక్కడ ఆ మాతనేమో అడుగుతది, మరి సోమ సీత వచ్చారా అని ఆమె అంటది. అంటే వాళ్ళంతా ఆందోళన పడుతుండ్రు అన్నట్టు, కానీ అక్కడ వాళ్ళు రావడం లేదు. మరి ఈమె ఏం చేస్తదంటే, అంటే సునాయన మాతకి చెప్తుంది అన్నట్టు, అక్కడ ఏదన్నా అడవిలో ఏదన్నా జంతువు ఆపదలో ఉంది కావచ్చు అమ్మ, అందుకే ఆగిండ్రేమో అంటే కావచ్చు అని తల ఊపినట్టు ఆమె అనుకుంటది. కానీ ఆమె అంటే భయపడుతుంది, ఇంకెందుకు అత్తలేదు మీనా అని అన్నప్పుడు మీనాక్షి మళ్ళీ మీనాక్షికి కూడా చెప్తా అన్నట్టు, నువ్వు వెళ్ళు వాళ్ళని తొందరగా రమ్మని పో అన్నప్పుడు ఆ మీనాక్షి కూడా బయలుదేరుతుంది అరణ్యానికి. మరి అప్పుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు మీనాక్షి ఒక్క ఆమెనే వెళ్ళడంతో కొంచెం అంటే భయం కొద్ది బయలుదేరి మెల్లగా మొదలు పెట్టింది. కానీ ఇక తర్వాత మీనాక్షి కొంచెం నడక కొంచెం వేగంగా నడిచి తొందరగా తీసుకురావాలి, ఎందుకంటే సమయం అవుతుంది. వాళ్ళు ఋషులకు వంట వంట వేసి వడ్డించాలి, సీతమ్మ చేతుల మీదుగానే వడ్డించాలి కాబట్టి అని వెళ్తుంది అన్నట్టు. వెళ్ళి అక్కడ అరణ్యంలో మరి వెళ్ళేసరికి ఇక్కడ ఏంటి దట్టమైన చెట్ల మధ్య ఉంది, ఎట్లా ఇంకా అని భయపడుకుంటూనే వెళ్తుంది. వెళ్ళి మరి నెమ్మదిగా పిలుస్తుంది అన్నట్టు ఈమెను. సోమ అంటే అడవిలోకి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కదా ఈమెకు, ఆమె ఎక్కడున్నదో ప్రదేశం తెలియదు, అడ్రస్ తెలియదు కాబట్టి ఈమె లగాంచి అడవిలో పిలుస్తుంది అన్నట్టు. సోమను సీతమాతను మాత అన్న సోమన్న ఎవరు బదులిస్తలేరు అడవిలో. ఈమెకు కొంచెము ఆందోళనగా భయంగా ఉంటది. అయినా మరి కొంచెం లోపలికి పోయి మళ్ళీ పిలుస్తుంది అన్నట్టు. పిలిచినప్పుడు మెల్లగా సోమ ఈమెకు కనిపిస్తాయి మీనాక్షికి. కానీ మీనాక్షి ఒక్కతే ఒంటరిగానే కనిపిస్తుంది. మరి మాత ఏది, సారీ సోమ ఒక్క ఆమె కనిపిస్తుంది, మరి మాత ఏది అని అడుగుతారు. అడిగినప్పుడు మాత ఏది అన్నప్పుడు ఇక్కడ మరి సునయన మాత మీ ఇద్దరిని తీసుకొచ్చింది, మీరు తీసుకురమ్మన్నది, ఇంకా మరి మాత కనబడతలేదు, నువ్వు ఒక్క ఆమె వచ్చినామని మీకు కొంచెం హెచ్చరికగా మాట్లాడుతుంది అన్నట్టు. మాట్లాడినా కానీ ఆమె ఏం చెప్తుంది, ఆమెకు భయం పడుతుంది. అంటే సీతమ్మ ఆ స్థితిలో ఉన్నది, ఆమె కదులుతలేదు మెదులుతలేదు, మొత్తం ధ్యాన స్థితిలో ధ్యానంలో లీనమైంది. అది అంటే ఆ దాన్ని చూసేసరికి ఈమెకు భయం అవుతుంది. ఈ మీనాక్షి అడిగితే ఏం జవాబు చెప్పడో కూడా తెలియడం లేదు సోమకు. మరి
ఏమైంది చెప్పు అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమంటే సోమ అంటే ఎప్పుడు వెలిగిపోతూ నవ్వుతున్న ముఖం వాడిపోయినట్టు అయిపోయింది. మరి దాన్ని ఆ ఏం చెప్పాలో తెలక ముఖంలో ముఖము అంటే వాలిపోయిన ముఖంతో వణుకుతున్న స్వరంతో చెప్తాది అన్నట్టు సీతమ్మ. మరి ఆమె గాఢమైన ధ్యాన స్థితిలో ఉంది. ఆ ఆమె చాలా ఆ స్థితిలో ఉంది. మరి ఆమెను బయటకు తీసుకురావడం నాతో కావడం లేదు. నువ్వు వెంటనే వెళ్ళి మహారాజుని తీసుకురా అని మీనాక్షికి చెప్తది సీత. ఎవరు సోమ చెప్పినప్పుడు ఈ మీనాక్షి వెంటనే మళ్ళీ తిరిగి వెళ్తుంది అన్నట్టు వేగంగా. అంటే ఈమె కొంచెం మళ్ళీ భయం పడుతుంది అన్నట్టు. ఆ నిన్న అనంగా వచ్చిన మాత మరి అప్పటి నుంచి ఇంత ధ్యాన స్థితిలో ఉంది. మరి సోమకు కూడా ఆమెను బయటకు తీసుకురావడం నా వల్ల కావడం లేదని మరి సోమ ముఖం అంత వాడిపోయినట్టుంది. ఆమె స్వరం కూడా వణుకుతున్నట్టు ఉంది అని ఈమెకు మీనాక్షికి భయం పట్టి వెంటనే మళ్ళీ ఆ పరిగెత్తుకుంటూ వెళ్తాది అన్నట్టు రాజప్రసాదం వెళ్ళంగా. ఆమె అంత గబగబా ఉరుకుతున్నప్పుడు ఆ రాళ్ళు ఉంటాయి అంటే అవెన్నో రాళ్ళు ఉంటే ఆమె ఆ పరిగెత్తుతుండగా ఆమె పడిపోతది. మీనాక్షి పడిపోయి అంటే ఆమెకు దెబ్బ తాకుతుంది అన్నట్టు. దెబ్బ తాకి ఆమె శీలమండకు దెబ్బ తాకి చాలా నొప్పి ఉంటది. కానీ ఇక్కడ పరిస్థితి అంటే తీవ్రంగా ఉంది. ఎలా అని ఆమె మెల్లగా మాతను ప్రార్థించి నాకు ఇక్కడికి వెళ్ళి నడిచే శక్తినివ్వు అని ఆమెను వేడుకొని మెల్లగా లేచి అంతా రాజు దగ్గరికి వెళ్తాది అన్నట్టు. మరి వెళ్ళినప్పుడు అంటే ఎంత మరి ఎట్లా ఆమెకు ఎందుకు భయం అవుతుందంటే అక్కడ సీతమ్మ ఎలా అంటే కదులుతలేదు మెదులుతలేదు. అంటే కొంచెమైనా కదలిక లేకుండా ఒక రాయిలాగా ఉందా అన్నట్టు. అలా చూసే వరకు వీళ్ళకి భయం పడుతుంది. మరి భయం పడుతుంటే పరిగెత్తకుండా ఏం చేస్తారు, వాళ్ళు కింద మీద పడకుండా పరిగెత్తుతుండ్రు. వాళ్ళకి దెబ్బలు తాకినా పట్టించుకోకుండా పరిగెత్తుతుండ్రు. అక్కడ నుంచి ఎవరిని మహారాజుని తీసుకురావాలా, సీతమ్మను ధ్యానం నుంచి బయటకు తీసుకురావాలి. మరి ఆమె ఒక శిలలాగా అయిపోయింది, కదులుతలేదు మెదులుతలేదు, ఒక బండరాయిలాగా కూర్చున్నదట. అందుకోసమే నిశ్చలంగా కూర్చున్నది. కానీ వీళ్ళకి మాత్రం భయం బట్టి రాజుని రమ్మడానికి వెళ్తారు. అంటే వెళ్ళినప్పుడు ఆమె ఎంత దెబ్బలు తాకినా గానీ ఏం పట్టించుకోకుండా వెళ్తది అన్నట్టు. వెళ్ళినప్పుడు అంటే సోమ చెప్తది మీనాక్షి నువ్వు వచ్చేటప్పుడు కొన్ని పండ్లు నీరు తీసుకురా. ఎందుకంటే సీతమ్మ ధ్యానం నుంచి లేచినప్పుడు మరి ఆమెకు అవసరం పడతాయి. నువ్వు కొన్ని పండ్లు నీరు తీసుకురా, ఆమె స్పృహలోకి వచ్చినాక మనం ఇద్దాము అని చెప్పినాక మీ సరే అని పరిగెత్తుతాయి. అంటే మీనాక్షి ఆ రాజప్రసాదానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి రాజప్రసాదానికి చేరుకునేసరికి అక్కడ వంటశాలలోంచి మరి బయటకు వస్తున్న కిరణ్ కనిపిస్తాడు. కనిపించినప్పుడు అడుగుతా ఏమైంది మీనాక్షి నువ్వు అంట్లా కుంటుతున్నావు ఏమైందని అడిగినా గానీ ఈమె తాకిన దెబ్బ గురించి పట్టించుకుంటలేదు. మహారాజు ఎక్కడా అంటే మహారాజుని తొందరగా తీసుకుపోవాలి. అక్కడ సీతమ్మ ఎలా ఉంది, నిశ్చలమైన స్థితిలో ఉంది, ఒక రాయిలా ఉంది. ఆమె మెదులుతలేదు కదులుతలేదు. వీళ్ళకి భయం ఆందోళన. మరి ఏం చేసాడో తెలుస్తలేదు. అంటే నా దెబ్బ గురించి నువ్వు పక్కకెట్టి మహారాజు ఎక్కడ అంటుంది. అన్నప్పుడు అక్కడ సమావేశంలో ఉన్నారు. మరి నీకేమన్నా అవసరమైతే చెప్పు, నీకు కాలు నొప్పి ఉంది కదా, అక్కడ పరచారకులు ఉన్నారు, మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తారంటే లేదు లేదు నేనే వెళ్ళి చెప్పాలి అని గబగబా వెళ్తుంది అన్నట్టు. మహారాజు దగ్గరికి వెళ్ళి మరి అక్కడ వెళ్తది. కానీ వాళ్ళందరూ సభా మందిరంలో ఉన్నారు కాబట్టి లోపలికి వెళ్ళే ధైర్యం చేయదు. అంటే ఎప్పుడు కూడా ఆ మహారాజు విలువంది పోలే కాబట్టి మరి అక్కడికి వెళ్ళే ధైర్యం చేయక అక్కడ నిలబడ్డప్పుడు ఆ మహారాజా చూసి పిలుస్తాడు అన్నట్టు. పిలిచినప్పుడు ఏమైంది మీనాక్షి మరి నువ్వు కుంటున్నావు అన్నప్పుడు ఆమె దాని గురించి పట్టించుకోక విషయం చెప్తాది అన్నట్టు. మహారాజు ఇది మరి విషయము మిమ్మల్ని తీసుకొని రమ్మని సోమ చెప్పింది అని చెప్తాడు. చెప్పినప్పుడు అక్కడ ఏమైంది అని అడుగుతాడు మీనాక్షిని. ఎందుకు నన్ను సోమ రమ్మన్నది ఏమైంది అంటే నాకే విషయం తెలియదు, మిమ్మల్ని మాత్రం తీసుకొని రమ్మన్నది చెప్తది. అన్నప్పుడు మహారాజు ఏం చేస్తాడంటే కాసేపు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండి చూస్తాడు అన్నట్టు. చూడగానే ఆమె మహారాజుకు కొంచెం అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఏమంటాడంటే మీనాక్షి మరి అంటే నేను అనుకున్నది అయింది. ఇక్కడ ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుంది, అందుకోసం ఆ ధ్యాన స్థితిలో ఉన్నట్టుంది అని చెప్పి ఎవరికి ఋషులకు చెప్పి మరి నన్ను మన్నించండి, నాకు కొంచెము అక్కడ నేను వెళ్ళాలి అని చెప్పినప్పుడు అక్కడ ఏంటి అంటే గార్గి అనే ఆమె ఉంది కదా, ఆ ఋషి మాత ఏమంటది అంటే మహారాజా నేను కూడా మీతో వస్తానన్నప్పుడు మహారాజు తల ఆడించి సరే అంటారు అన్నట్టు. సరే అని
మరి మహారాజును ఈ గార్గి మీనాక్షి వీళ్ళందరూ బయలుదేరి మళ్ళీ అడవికి వెళ్తారు అన్నట్టు. వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి అంటే వెళ్ళి మహారాజు గబగబా వెళ్ళి సీతమ్మ పక్కన కూర్చొని ధ్యాన స్థితిలోకి వెళ్ళి సీతామాతను బయటకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ ఏది ఆ ప్రయత్నము ఆ అంటే విజయవంతం కాలేదు. అంటే ఆ మహారాజు చేసిన ప్రయత్నం ఏది కూడా ఆ జరగలేదన్నట్టు. ఆమె కదలక మెదలక అదే నిశ్చలమైన స్థితిలో ఒక రాయిలాగా ఉంటుంది. అప్పుడు రాజు మళ్ళీ ధ్యాన స్థితిలోంచి ఏంటి అంటే ఇక్కడ చెప్తాడు అన్నట్టు. ధ్యాన స్థితిలోంచి లేచి మళ్ళీ మీనాక్షికి చెప్తాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న ఋషులందరినీ తీసుకురా. మరి ఇక్కడ చీకటి పడుతుంది కాబట్టి ఈమెను లేపడం నాతోని కావడం లేదు. మరి ఆ ఋషులతో కూడా వాళ్ళ సహాయంతో నేను ఈమెను బయటకు తీసుకురాగలుగుతానేమో. నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొని రా అని మళ్ళీ మీనాక్షిని రాజప్రసాదానికి తోలేస్తారన్నట్టు. తోలేసినప్పుడు మీనాక్షికి దెబ్బ తాకింది కదా, కుంటుతూ ఉంది పాపం. తను ఎలా వెళ్తుందని సోమ గ్రహించి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తా అని, అది చీకటి పడింది కాబట్టి ఒక ఇద్దరు సహాయులు అంటే దీపాలు వెలిగించి పట్టుకోవడానికి వాళ్ళని తోలుకొని వెళ్తుంది అన్నట్టు. ఎవరు ఈమె వెళ్ళినప్పుడు అక్కడ మరి ఇక్కడ అది సోమ ఋషుల దగ్గరికి వెళ్తుంది అన్నట్టు. ఋషులు వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమంటారంటే మరి వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు అన్నట్టు. సోమ పోయేసరికి మరి ముచ్చట్లు పెట్టుకుంటారు. ముచ్చట్లు పెట్టుకుంటారు ఏంటి, మహారాజు మరి మనల్ని రమ్మన్నాడు, మరి హఠాత్తుగా మాయమైండు, ఇంత మరి సమయం అవుతుంది, ఇంకా ఇంకా కూడా రాలేదేంది, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు, మనం వెళ్ళిపోదాము అని వాళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నారు అన్నట్టు ఈమె సోమవారం వరకు. కానీ ఇక్కడ మీనాక్షి పరిస్థితి ఏంటి అంటే ఆమె చూస్తే మీకు భయం పడుతుంది మీనాక్షికి. అసలు ఆమెకు ఆ శ్వాస అంటే మాత చెప్తుంది, ఎవరు సోమ చెప్తుంది. అసలు ఆ మాత శ్వాస కూడా ఆడడం లేదు అని చెప్తుంది. అంటే శ్వాస ఆడడం లేదు అనే వరకల్లా మీనాక్షి భయం బట్టి ఆమె గుండె దడదడ కొట్టుకుంటుంది. అసలు సీతమ్మ ఉన్నదా లేదా, అసలు ప్రాణాలతో ఉన్నదా లేదని భయం బట్టి బిగ్గరగా ఏడవబోతుంది. మీనాక్షి ఏడవబోతే సోమ ఏం చేస్తుందంటే తన భుజాలను తట్టి అట్లా ఆపుతుంది అన్నట్టు. మరి అలా అంత స్థితిలో ఉండదంట ఒక రాయిలా సీతామాత. అందుకోసమే ఇక్కడ జనక మహారాజు భయపడతాడు, మీనాక్షి భయపడతారు. మరి ఎంతో ఆందోళన పడి ఇక్కడ గార్గి కూడా వచ్చినా గానీ ప్రయోజనం లేకపోయింది. మరి అంటే ఇప్పుడు గార్గిను జనక మహారాజు ఇద్దరు వస్తారు. ఎందుకు, సీతమ్మను ధ్యానం నుంచి బయటకు తీసుకొద్దామని. జనక మహారాజు ధ్యాన స్థితిలో సీతమ్మ ఆత్మ కనెక్ట్ కావాలని చేస్తాడు. ఇక్కడ గార్గి ఏంటంటే మంత్రాలు పఠించడం మొదలు పెట్టింది. ఈ మంత్రాల ప్రయోజనం లేదు, ఇక్కడ ధ్యాన స్థితి ప్రయోజనం లేదు. వాళ్ళకు ఆందోళన మొదలైంది, ఏం చేసుడో అర్థం కాక మరి ఆ ఋషులను కూడా తోలుకరండి, మళ్ళీ ఆ ఋషులను కూడా అడవికి తోలుకరమ్మని చెప్పగానే వీళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి వెళ్తారు అన్నట్టు. వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమంటుండంటే సోమ ఏమంటుందంటే, నేను మధ్యాహ్నం వచ్చాను కానీ సీతమ్మ ఉదయం నుంచి ఇక్కడనే ఉంది మరి అని చెప్తాడు అన్నట్టు. గార్గితో చెప్పినప్పుడు ఆమె మంత్రం చెప్పి ధ్యాన స్థితిలో కూర్చోమంటది. ఎన్నో అంటే ఇప్పుడు మంత్రాలు ఎన్ని పఠించినా కానీ దీనికి ఏమీ ప్రయోజనం లేకపోయింది. మరి వాళ్ళు రాగానే ఇక్కడ నుంచి అంటే రాజప్రసాదం నుంచి ఋషులు రాగానే మళ్ళీ కూర్చుంటారు అన్నట్టు. మరి వాళ్ళు ఋషులు కాబట్టి అక్కడ కూర్చోవడానికి కావాలి, కానీ అక్కడ పని వారులు అంటే పని సేవకులు కొంతమంది పరుపులు అవన్నీ మోసుకొని వచ్చి మరి అక్కడ వాళ్ళకు కూర్చోవడానికి ఆసనాల్లాగా వేసి అన్నప్పుడు ఆరుగురు ఋషులు సీతమ్మ చుట్టూ అర్ధవృత్తాకారంలో కూర్చుంటారు అన్నట్టు. సీతమ్మ చుట్టూ మరి అలా అర్ధ వృత్తాకారంలో కూర్చొని వాళ్ళు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే సీతమ్మను ధ్యానంతో అంటే ఆత్మ కనెక్ట్ అయ్యి ఆమెను బయటకు తీసుకురావాలి అని ధ్యాన స్థితిలో కూర్చొని ఇక ఇక్కడ గార్గి ఈమె మంత్రాలు పఠించడం. మరి ఇక్కడ సీత సమక్షంలో ఎన్నో చర్చలు జరుపుతున్నారు, కానీ సీతమ్మ మాత్రము ధ్యానం నుంచి బయటకు రావడం లేదు. మరి ఇక్కడ మహారాజు ఏమంటాడంటే, అసలు ఈ సీతమ్మను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయండి అని ఆ ఋషులను కోరినప్పుడు
మరి సీత పక్కనే కూర్చున్నాడు మహారాజు. మరి గార్గే ధ్యానంలో ధ్యానం చేస్తున్న చోటికి అంటే అక్కడికి వెళ్ళి చేసినా గాని ఎలాంటి ప్రయోజనం లేదని అనుకున్నప్పుడు ఇక్కడ ఏమంటారు, మళ్ళీ ఈ ఋషులందరూ ధ్యానంలోకి వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. కానీ సీతమ్మ మాత్రం కదలడం లేదు, మెదలడం లేదు. కానీ చర్చ ఆపి సీత ఉన్న స్థితి నుంచి ఆ ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన ఆయన కూడా శిలలాగా మారిపోయింది. అంటే ఇవన్నీ వీళ్ళు ఋషులు వచ్చినా కానీ ఏం లాభం లేకపోతుంది. వీళ్ళు ధ్యానంలో కూర్చుంటుండ్రు, మళ్ళీ లేచి అన్ని చర్చలు చేసుకుంటారు. నాకు ఇటువంటి ధ్యానం నాకు ఎప్పుడు కుదరలేదు, అసలు ఇటువంటి స్థితిని నేను ఎప్పుడు పొందలేనని వాళ్ళకు వాళ్ళు చర్చించుకుంటుండ్రు అన్నట్టు. మహారాజుకి ఏమో అంటే తెలిస్తే ఆందోళన మోపైంది. ఈ చర్చలను ఆపి ఏం చేస్తాడంటే ఉన్నత స్థితికి, అంటే ఉన్న స్థితి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ అంటే ఈ ధ్యానంలో ఉన్న స్థితి నుంచి ఆయన ఎలా అంటే ఒక శిలలాగా మారిపోతాడు. ఒక శిలలాగా మారిపోయి సేమ్ సీతమ్మ లాగా ఒక శిలలాగా మారిపోయి మరి నిశ్చలంగా శ్వాస లేని స్థితికి వెళ్ళిపోతాడు. సీతమ్మ లాగానే వెళ్ళిపోయి ఆ రాత్రంతా అలాగే కూర్చుంటాడు. జనక మహారాజు సీతమ్మతో పాటు కూర్చున్నప్పుడు ఇక్కడ ఎవరు మీనాక్షి వీళ్ళందరూ వాళ్ళని చూసుకుంటా, వాళ్ళ కాపలుంటూ, వాళ్ళు నిద్ర వచ్చినా మూసుకుంటా తెరుచుకుంటూ అర్ధ నిద్రలో వాళ్ళు అట్లో ఇట్లో తెల్లారుతుంది. ఇక తెల్లారి అయ్యేటప్పుడు ఈమెకు పాపం ఆమె పరిగెత్తినప్పుడు ఆమెకు దెబ్బ తాకి శీలమండ చాలా నొప్పి వేసినప్పుడు సోమ చూస్తుంది అన్నట్టు. ఆమె నొప్పి గమనించి మరి ఆమె కట్టుకడతానికి ఏదో ఒకటి లెంకుతా అంటే అక్కడ ఏం దొరకదు. ఆమె శాలువా ఇంపి ఆమెకు గట్టిగా కట్టుకట్టినప్పుడు కొంచెం నొప్పి తగ్గి ఆమె కొంచెం నిద్రపోతుంది అన్నట్టు మీనాక్షి. మరి ఆమె కొంచెం నిద్రలోకి జారుకుంటది. జారుకోగానే సూర్యోదయం అవుతుంది అన్నట్టు. సూర్యోదయం కాగానే మళ్ళీ మంత్రోచ్చారణ మొదలు పెట్టారు మళ్ళీ ఋషులు. ఆ మంత్రోచ్చారణతో పాటు పక్షుల కిలకిల రాగాలు, ఆ కిలకిల రాగాలు తోడై ఆ రెండు కలిపి మధుర బృందావన గానంలా ఉంది అని ఇక్కడ చెప్తున్నది. అంటే మరి ఇక్కడ ఈ మంత్రోచ్చారణ పక్షుల కిలకిల రాగాలు మధుర బృందగానంలా సృష్టించాయి. కానీ మరి ఆ లౌకిక దృశ్యం చూస్తే నా కళ్ళు ఎంతో ఆనందం, అంటే ఆ కాంతి కిరణాలు ఉదయ కాంతి కిరణాలు ఆ పచ్చటి ఆకుల మీద పడ్డప్పుడు ఎలా అంటే ఒక అద్భుతమైన మెరుపుల మెరిసి అడవిలో అంటే నేలపై అట్లా అది ఆమె వర్ణిస్తుంది అన్నట్టు. ఉదయించే కిరణాలు ఆకుల మీద పడ్డప్పుడు అవి ఎంత అందంగా కనబడతాయి. ఆ మంచు చుక్కలు మెరవడం, ఈ పక్షుల కిలకిల రాగాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి అని ఇక్కడ ఆమె వర్ణిస్తుందంటే నా కళ్ళు తెరిచేసరికి ఇంత పచ్చటి ఆకులు, ఆ సూర్యకిరణాలు అవన్నీ చూస్తే నాకు ఎంతో ఆనందం అనిపించింది. నేలపై ఆ మంచు కురుస్తున్నట్టు అవన్నీ చూసేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆమె చెప్తుంది. అంటే ఇవన్నీ చూస్తున్న అక్కడ చిన్న చిన్న జంతువులు పక్షులు అవన్నీ ఏం చేసినాయి అంటే వాళ్ళ చుట్టూరుగా ఏరినాయి అన్నట్టు. చేరి అక్కడ ఆ చిన్న జంతువులు అన్ని చుట్టూ చేరాయి. అదంతా మేము అంటే దాన్ని చూసే వరకు వీళ్ళకు ఏదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తుందట. అంటే మేము వేరే లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది అని ఇక్కడ అనుకుంటున్నారు. మరి ఇక్కడ ఇక్కడ భూమిని దాటి అత్యంత మనోహరమైన లోకంలో ప్రవేశించామేమో అన్నట్టు ఉంది అని ఇక్కడ అనుకుంటాను. ఇక్కడ సీత మన లోకంలోకి తిరిగి వచ్చిందేమో అని చూశాను. అంటే ఇవన్నీ లేచింది ఉదయం కాగానే ఇవన్నీ గమనించింది. చుట్టూరు చూసే వరకల్లా చక్కటి ప్రకృతి, సూర్యకిరణాలు వస్తున్నాయి, పక్షుల కిలకిల రాగాలు ఇవన్నీ చూసి మళ్ళీ సీతమ్మ మరి మన లోకంకి వచ్చిందా లేదని చూసేసరికి ఇక్కడ ఇంకా రాలేదు సీతమాత, కదలడం లేదు, మెదలడం లేదు, మరి అట్లనే నిశ్చలంగా ఉన్నది అన్నట్టు. మరి ఇక్కడ మహారాజు అంటే మహారాజు కూడా ధ్యాన స్థితిలోనే ఉన్నాడు. అంటే మరి ఇక్కడ ధ్యాన భంగిలో ఉన్న మహారాజు కొంచెం అంటే ఈ గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళిన అతను మరి బయటకు రావడం జరుగుతుంది అన్నట్టు. మరి అలా బయటకు వచ్చినాక ఇక్కడ ఋషులు అంటే ఋషులు కూడా మళ్ళీ వచ్చి వాళ్ళ చర్చించుకుంటుండ్రు. మాకు ఈ అనుభూతి జరిగింది, ఇటువంటి అనుభూతి మేము ఎన్నడూ పొందలేము అంటుండ్రు. కానీ సీతమ్మ మాత్రం కదలడం లేదు, మెదలడం లేదు, నిశ్చలంగా ఒక రాయిలాగా నిశ్చల స్థితిలో ఉండిపోయింది. మరి అప్పుడు మహారాజు మరి మెల్లగా కళ్ళు తెరిచి తాను కూడా బయటకు వస్తాడు. ఇక బయటకు వస్తాడు కానీ సీతమ్మ మాత్రం మరి బయటకు రావడం లేదు. మరి ఇదంతా ఋషులు గమనిస్తారు, మహారాజు గమనిస్తాడు. మరి హఠాత్తుగా నేను ఒక మార్పును చూశాను అంటుంది మీనాక్షి. అంటే ఇక ఏంటి ఇంకా సీతమ్మ బయటకు రావడం లేదు ఏంటి అని అందరూ జనక మహారాజు వచ్చారు, ఋషులు వచ్చారు, అందరు వచ్చారు అన్నప్పుడు కొంచెం ఒక మార్పు అంటే మెల్లగా సీతమ్మ చేతులు కదలడం,
చూస్తుంది అన్నట్టు. చూసినప్పుడు ఆమె కొంచెం సంతోషపడుతుంది. అంటే మన లోకంలోకి వస్తుంది ఆ మాత అని సంతోషపడుతుంది అన్నట్టు. పడ్డప్పుడు మరి మాట్లాడకుండా ఆమె వైపుకు తిరిగి నేను అట్లనే చూస్తున్నా అని అంటది. అన్నప్పుడు ఇక్కడ కళ్ళు తెరవగానే తండ్రిని చూస్తది, మహారాజును చూస్తది. ఎవరు? మీనా సీతమ్మ. ఆమె కళ్ళు తెరిచి మొదటగా మహారాజునే చూస్తది. ప్రేమ ప్రసాదించిన తండ్రి, మీరు మీరు ఇక్కడ ఉన్నారా అని అంటది. అంటే ఆమెకి ఏం తెలియని ఇవన్నీ విషయాలు ఏం తెలియదు కదా, ఎంత జరిగింది. తండ్రి మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని అడుగుతుంది అన్నట్టు. అన్నప్పుడు అంతవరకు ఆయన కూడా ఏమి మాట్లాడలేదు. ఇప్పుడు నెమ్మదిగా తల ఊపి చాలా మెల్లగా మేమందరం ఇక్కడే ఉన్నాం సీత అంటాడు. అని నువ్వు మా దగ్గరకు రాలేవు గనుక మేమే నీ దగ్గరకు వచ్చామా అమ్మా అని ఇక్కడ చెప్తాడు అన్నట్టు. మేమందరము ఇక్కడే ఉన్నాము, నువ్వు మా దగ్గరికి రాలేవు, మేమే నీ దగ్గరికి వచ్చామని చెప్తాడు. అంటే మరి ఇక్కడ ఏమంటాడంటే సీత చుట్టూ చూసి, అంటే సీత అంత చుట్టూరా చూసి ఏమంటదంటే ఆశ్చర్యపోతది. ఏం జరిగింది అంటే ఆమెకి ఏం తెలుస్తలేదు, ఏం జరిగిందని ఊహించలేకపోతది. దాంతో మహారాజు, నువ్వు ఇక్కడకు నిన్న ఉదయం వచ్చావు, మరి గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళావు, నిన్ను మేము లేవలేకపోయాము, నేను కూడా నిన్ను వచ్చిన ఋషులందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మరి ఇక్కడనే నీతో పాటు మేమంతా ధ్యానం చేశాము అని అన్నప్పుడు మరి ఆమె కొంచెం సేపు అందరు మౌనంగా ఉంటారు అన్నట్టు. మౌనంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే అంతరా అనుభూతులు ఆస్వాదించినట్లు ఉండిపోయారు అందరూ. కానీ సీత పండ్ల బుట్టను చూస్తుంది. పండ్ల బుట్టను చూసి ఒక నీటి గూజను చూసి, మరి గత రాత్రి మీ అందరికి నేను భోజనం పెట్టలేను కదా, భోజనం వడ్డించలేను, మరి అందుకు నేను మిమ్మల్ని మీ నా ఋషులను మన్నించమని కోరుతున్నాను అని చెప్పి అక్కడ పండ్ల బుట్టలోంచి ఒక మనిషికి ఒక పండు ఇచ్చి ఆ కూజలో నీళ్లు మనిషికి కొంచెం ఇస్తుంది అన్నట్టు. మరి అలా ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి మహారాజు సేవకులు ఋషులు అందరు కలిసి మరి ఉదయం భోజనానికి మేము వస్తున్నాము అని ఆ రాజప్రసాదానికి తీసుకువెళ్తారు అన్నట్టు. మరి ఇక్కడ నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అంటుంది మళ్ళీ సీతమ్మ. వాళ్ళతో వెళ్ళడం లేదు, నేను తర్వాత వస్తా మీరు వెళ్ళండి అంటుంది. మరి వెళ్ళండి అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ తండ్రి జనక మహారాజుకు కొంచెం ఆందోళన కదా అన్న ఆయన అంటది, సోమ వెనుక ఉంటది మీరు వెళ్ళండి అని అన్నప్పుడు వాళ్ళు ఎందుకంటే ఒక నమ్మకం కొద్ది పోతారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మృదువుగా అంటాడు, నా తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు అన్నట్టు. సీతమ్మను మెల్లగా అందరు వెళ్ళిపోయినాక అడుగుతాడు, నా తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగినప్పుడు, నేను ప్రాణమయ లోకంలో ఎక్కడని కనుక్కోవాలి అని అడిగాడు తండ్రి. అన్నప్పుడు సీత మామూలుగా బదులిచ్చింది, అతని వద్దకు. ఎవరి వద్దకు వెళ్ళా ఆయన అంటే ఎవరు అని అడిగాడు జనక మహారాజు. అన్నప్పుడు నేను వివాహం చేసుకోబోయే వారి వద్దకు, ఆయనే నన్ను వెనుకకు తీసుకువచ్చారు, త్వరలోనే మనము తిరిగి కలుస్తాము అని ఆయన పలకగా ఈ శరీరం మళ్ళీ జీవం వచ్చింది అంటుంది. అంటే ఆయన నువ్వు తిరిగి వెళ్ళు, మనం త్వరలోనే మళ్ళీ భూలోకంలో కలుస్తాం అన్నప్పుడే నాకు ఈ శరీరంలోకి జీవం వచ్చింది అని చెప్పింది అన్నట్టు. చెప్పినప్పుడు మరి ఈ శరీరంలో అంటే ఇప్పుడు ఏమంటాడంటే మహారాజు నేను అంటే చైతన్య మహాసముద్రంలో లీనమైపోయాను, మనల్ని తీసుకొచ్చాడని చెప్పినప్పుడు మహారాజు అంటాడు, నిన్ను ఈ ప్రపంచానికి తీసుకువచ్చిన ఆయనకు నేను ఎంతగో రుణపడి ఉంటాను అని చెప్తున్నాడు అన్నట్టు. మాస్టర్స్ ఆపుకుందామా మరే ఇవాళకి? లేదమ్మా, ఫ్లో వస్తుంది కదా, ఇంకా 10 నిమిషాలు కంటిన్యూ చేయండి, బాగుంది. అప్పుడు అక్కడ అన్నప్పుడు నిన్ను ఈ ప్రపంచానికి తిరిగి తీసుకొచ్చిన ఆయనకు నేను ఎంతో రుణపడి ఉంటానని ఇక్కడ తండ్రి చెప్పడంతో
అంటే సీత నవ్వుతుంది అన్నట్టు. అంటే మేమిక్కడ మా సీత అంటే ఇక ఎప్పటికి తిరిగి రాదేమో అన్న భయంతో ఉన్నాము. నేను భయపడ్డాను. నేను దానికి అని ఇక్కడ తండ్రి చెప్పడంతో సీత నవ్వుతుంది అన్నట్టు. నవ్వి ఉమ్, ఏమంటదంటే సీతమ్మ ఏమంటుందంటే, ముందుగా మీ అనుమతి తీసుకోకుండా నేను వెళ్ళను అని నీకు తెలుసు కదా. నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చింది మీరే. నేను వెళ్ళాలి అనుకున్నా గాని అనుమతించాల్సింది మీరే. మీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని సీతమ్మ చెప్తుంది అన్నట్టు తన తండ్రితోని. కానీ సీత అడవిలో తన తండ్రికి మాట ఇచ్చింది. ఎలా అంటే, మీకు చెప్పకుండా నేను ఏడికి వెళ్ళిపోను, మీరు భయపడకండి. నన్ను తీసుకొచ్చింది మీరే, నేను వెళ్ళేటప్పుడు అనుమతించాల్సిందే మీరే, ఎప్పుడు మీరు భయపడకండి అని చెప్తుంది అన్నట్టు. చెప్పినప్పుడు మహారాజు నవ్వి, పద మనము అతిథులకు అతిథులతో కలిసి మనము కూడా కొంచెం ఆహారం తీసుకుందాము అని అంటారు. మీనాక్షి, మీరు వెళ్ళండి తండ్రి. ముందు నేను మీనాక్షికి పాదం గాయం, ఆమెకు కాలు మెలకబడి నొప్పి ఉంది కదా, మీరు వెళ్ళండి, నేను ఆమె కాలు సంగతి చూసి గాయం సంగతి చూసి వస్తాను అని మహారాజుతో చెప్తే తను వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళంగానే మరి ఇక్కడ ఆనంద మహాసముద్రంతో మునగడం నేను చూశాను అని నవ్వింది. మరి ఆయన అభినందనలు చేసి గాంభీరంగా బదులు పలుకుతూ, రాత్రి మీ సమక్షంలో నేను పొందిన అనుభవాన్ని ఏ ఋషి పొంది ఉండడు. నువ్వు నా కుమార్తె అయి ఉండలేకపోతే నేను అంటాడు తండ్రి. ఎవరు? మీనాక్షితో. అంటే ఆమె అంత స్థితిలో ఉంది కాబట్టి నువ్వు నా కుమార్తె అయి ఉండకపోతే నేను అంటే అక్కడికి ఆపేస్తుంది సీతమ్మ. అంటే ఏమనబోతుండ్రో నా తండ్రిని గ్రహించి అక్కడికి ఆపేసి ఏమంటదంటే, తండ్రి ఇక మీరేం మాట్లాడకండి తండ్రి అని అక్కడికి ఆపేసి, అది సీత ఆయనకు ప్రేమగా చూస్తూ, రాత్రి మీ వద్దకు వచ్చింది మీ అనేక సంవత్సరాల కృషి ఫలితము అంటుంది. రాత్రి మీ వద్దకు వచ్చింది అనేక సంవత్సరాల కృషి ఫలితం అని చెప్తుంది సీతమ్మ. అంటే ఇక్కడ ఏమన్నాడు? రాత్రి మీ సమక్షంలో, అంటే మీ సమక్షంలో అంటే సీతమ్మ సమక్షంలో మహారాజు పొందిన అనుభూతి అని ఇక్కడ చెప్తుండు సీతమ్మతో. అంటే నేను ఏ రుచి పొందిన రుచి వద్ద నేను పొందలేను, మీ సమక్షంలో అటువంటి అనుభూతిని పొందిన అని చెప్పి అని. అంటే నువ్వు నా కుమార్తెవు కాకుంటే అంటే ఆమె ఏమనబోతున్నాడు, నీ పాదాలకు నమస్కారం అనబోతుండే, అననీయక అక్కడికి ఆపుతుంది సీతమ్మ తల్లి. తండ్రి మీరు ఆపండి, మీరేం మాట్లాడకండి అని అక్కడికి ఆపేస్తుంది. అని అక్కడ ఏమంటాడంటే, మళ్ళీ నేను ఎంతో ఇక్కడ మహారాజు ఆమెకు వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదు, కానీ మాత చెప్తది నవ్వి, విచార పడకండి తండ్రి, నేను మీకు మాట ఇచ్చాను కదా, అంటే నేను ఎక్కడికి వెళ్ళానని మాట ఇచ్చిన కదా, మీరేం విచార పడకండి, మీరు వెళ్ళండి అని చెప్తుంది. అంటే ఇక్కడ నేను ఎక్కడికి మాయమవ్వను, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు అప్పుడు ఇక వెళ్ళిపోతాడు. అంటే రాజప్రసాదానికి వెళ్ళి ఉంటాడు. అంటే ఇక్కడ మరి మన అతిథులు మనకు కలవకుండా మన ఎక్కువ సేపు మరి అక్కడ ఉండరు, నువ్వు తొందరగా రామ్మా అని చెప్పి వెళ్తాడు. మీ అమ్మ కూడా అంటే నిన్నటి నుంచి నిన్ను చూడాలని ఆందోళన పడుతుంది, నువ్వు తొందరగా రా అని చెప్పి, ఎంతో ఆతృతతో ఉంది మీ అమ్మ, తొందరగా అని చెప్పి మరి రాజు బయలుదేరుతాడు. ఆయన వెళ్ళిన తర్వాత సోమతో తనకు కావలసిన మొక్కలు, అంటే ఈ మీనాక్షికి దెబ్బ తగిలింది కదా, ఆ సోమకి చెప్పి కొన్ని మొక్కలను తెప్పించుకొని మరి ఆ మొక్కలతో ఆమెకు వైద్యం చేస్తుంది అన్నట్టు. వైద్యం చేయడానికి ఆ సోమ అంటే కట్టు, అంటే ఇక్కడ కాలుకు దెబ్బ తాకింది కాబట్టి ఆ కాలు, అంటే ఆ కాలుకు చికిత్స చేయాలంటే కాలు పట్టుకోవాలి కదా, కాలు పట్టుకోపోతే మీనాక్షి లాక్కుంటది అన్నట్టు. అంటే కాలు ముట్టద్దు అన్నట్టు లాక్కున్నప్పుడు, వద్దు మా తన అన్నా గాని అదేం పెద్దది కాదు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని కాలు గట్టిగా లాక్కొని ఆమెకు ఆ గాయానికి మందు పెట్టి ఆమెకు దానికి చికిత్స చేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి మళ్ళీ రాజా ప్రస్తావానికి వెళ్తారు అన్నట్టు. నువ్వు రాత్రంతా విశ్రాంతి తీసుకున్నావు, అయినా ఎంత వాపు ఉందో చూడు అంటే అని చెప్పి ఆమె గట్టిగా ఆమెకు బెదిరించి ఆమె కాళ్ళు తీసుకొని సీతామాత మరి ఆమె కాలుకు వైద్యం చేస్తుంది అన్నట్టు. మాత, నేను మీ సేవకురాలుని, మరి నెమ్మదిగా అంటే ఈమె చెప్తుంది అన్నట్టు. మీనాక్షి ఎప్పుడు నేను ప్రపంచ సేవకురాలుని అంటుంది. నేను మీ సేవకురాలిని కదా మాత, నువ్వు నా కాలు ముట్టకు అన్నప్పుడు ఏమంటుంది సీతమ్మ అంటే,
నువ్వు నా సేవకురాలువు కావచ్చు, కానీ నేను మాత్రం ప్రపంచ సేవకురాలిని అని చెప్తుంది. అంటే నాకు బాగు చేయడము వచ్చి కూడా నీ గాయం బాగు చేయకపోతే ఎట్లా అని చెప్పి ఆమె వైద్యం చేస్తుంది అన్నట్టు. మరి ఇక్కడ ఈ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేను, కానీ క్షమాపణ కోరుతున్నాను అని అంటది అన్నట్టు. మరి ఇక్కడ ఎలా అంటే ఇక్కడ అది నా దురదృష్టం మాత, ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి దురదృష్టం నన్ను వెంటాడుతుంది అంటుంది. అంటే దెబ్బ తాకడం కూడా దురదృష్టం అంటుంది ఎవరు, మీనాక్షి. అంటే నేను పుట్టినప్పటి నుంచి దురదృష్టమే ఉంది, మళ్ళీ నాకు ఇది ఒకటి దెబ్బ తాకింది అన్నట్టు మళ్ళీ అంటది. అన్నప్పుడు ఆమె నా వైపు చూసి ఏమంటదంటే ఆలోచన పూర్వకంగా చూస్తూ ఆమెను, నీకు శాపమా, ఇది శాపం కాదు, ఏం లేదు, నువ్వు ఏమిటి గురించి బాధపడకని చెప్తా అన్నట్టు మీనాక్షి. మరి మాత ఇక్కడ శాపము అంటే ఆమె మాటలతో ప్రశ్నార్థకంగా చూసింది. చూసినప్పుడు ఆమె వెంటనే ఏమంటదంటే సమాధానం ఇవ్వలేదు, కానీ కొన్ని క్షణాలు ఆగి మీ నాన్న నీతో చెప్పి ఉండడా, బహుశా చెప్పకపోవడమే మేలు అనుకో అంటుంది. అన్నప్పుడు ఈమె ఏమంటదంటే మౌనంగా ఉండిపోతుంది. మౌనంగా ఉండిపోయి కొన్ని క్షణాల తర్వాత ఎలా అంటే ఒక అంటే ప్రకాశిస్తున్న కళ్ళలో, అంటే ఆమె తండ్రి మరణాన్ని తరాల అంటే ఎన్నో తరాల క్రితము జరిగిన వాళ్ళ కుటుంబ శాపము ఈమెకు తెలుస్తుంది. అంటే ఎవరికి, సీతమ్మకు. అంటే ప్రతిదీ ఈమెకు తెలియదు ఏముంటది, మరి నేను చెప్పలేను కదా, ఈమెకు ఎట్లా తెలుస్తుంది ఈ మీనాక్షి అనుకుంటుంది. కానీ ఆమెకు ప్రతిదీ తెలుస్తుంది. నేను ఆమె వైపు కన్నార్పకుండా చూశాను, నాకు తెలియని ఏదో విషయము అంటే ఈమెకు తెలిసింది అన్నట్టు ఈమె కన్నార్పకుండా మరి మాత వైపుకు చూసిందట. ఆమె మాట్లాడడం నన్ను సందిగ్ధంలో గురి చేసింది. ఆమె మాటలు నేను కలవరపడ్డాను. నాలో అంటే ఏవో ఉద్వేగాలు అంటే బయటకు కనబడకుండా ఉంచడానికి ప్రయత్నించాను. అంటే ఆమెలో కలిగిన ఉద్వేగాలను ఏవిటిని కూడా బయటకు రాకుండా ఉంచే ప్రయత్నం చేసింది అన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే మరి 5 తరాల క్రితం నాకు ఒక గొప్ప యోగి మీ పూర్వీకులు శపించాడు. మరి ఆ శాపం 5 తరాల దాకా కొనసాగుతుంది అని చెప్తాడు అన్నట్టు. మరి ఆ ప్రభావం గురైన మరి చివరి వ్యక్తి నువ్వే అని మీ నాన్న నా శాపం నుంచి నిన్ను బయటపడేయాలనే మరి తన సాయశక్తుల ప్రయత్నించాడు అని ఒక గొప్ప ఋషి తప్పిస్తే అది తిప్పి కొట్టకూడదు. ఆ మాటలు శక్తి ప్రాణమయ లోకంలో ప్రయాణించి సంకల్పించి ప్రభావాన్ని తెస్తాయి అంటుంది. అంటే ఇప్పుడు ఎన్నో 5 తరాల క్రితం శాపము అంటే వాళ్ళ నాన్నతోని పూర్తి అయిపోతుంది అన్నట్టు. అది దాన్ని తెలుసుకొని ఎప్పుడు మీనాక్షిని మరి కాపాడాలని ప్రయత్నించింది. కానీ తండ్రి ఉన్న రోజులు మీనాక్షి తండ్రిని ఎప్పుడు అర్థం చేసుకోదు. అంటే ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టు ఆ విషయం. అందుకోసమే ఇక్కడ అంటుంది, అంటే నిన్ను కాపాడుతందుకోసమే ప్రయత్నించింది అని ఇక్కడ చెప్తుంది. అంటే నాకు ఆ విషయం తెలియక నేను ఆయనను సరిగ్గా అర్థం చేసుకోలేను, నమ్మలేనట్లు చేశాను అంటుంది. మరి ఇది శాపమా మాత అని అడిగినప్పుడు ఆమె తల ఊపినప్పుడు ఆమె ఏమంటదంటే 5 తరాల మరి అని అడుగునప్పుడు ఆమె మళ్ళీ తల ఊపుతుంది. 5 తరాల నుంచా అని కూడా అడుగుతుంది. అప్పుడు ఆమె కూడా తల ఊపుతుంది. అంటే స్వరం వణుకుతుండగా మరి ఏంటి అంటే ఇక్కడ మరి శాపానికి గురి అయినప్పటికీ మరి తప్పిదం పూర్వీకులది, కానీ మరి నేనేం చేశానని అడుగుతుంది. అన్నప్పుడు ఆమె కొంతసేపు మాట్లాడలేదు. కానీ చివరగా ఒకానొక ఋషి రక్షణలో ఉన్న కుటుంబానికి చెందిన యువతి, అంటే మరి ఆ దురదృష్టం అన్నది మరి ఎప్పుడు కూడా అతిక్రమణ అది కాదు, నమ్మలేకపోయాను అని అంటుంది ఇక్కడ. అన్నప్పుడు మరి ప్రతి దాన్ని కోల్పోయినావు, నువ్వు కోల్పోయింది మరి ఎలా అంటే ఇప్పుడు మీ వంశీకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ శాపానికి గురైండ్రు కదా, మరి ఆ గురైనప్పుడు అంటే ఆ కుమారుడు అంటే అన్ని చెప్తుంది అన్నట్టు. మీ వంశం కుమారుడు వాళ్ళ ముత్తాత తాతలు ఇక్కడ నుంచి ఇట్లా మీకు శాపం వచ్చిందని అంటే ఎప్పుడు కూడా తండ్రి వివరించలేడు మీనాక్షికి. కానీ ఇప్పుడు ఈమె అడగంగానే అన్ని వివరిస్తుంది అన్నట్టు. ఇది ఇప్పటిది కాదు, మీ తాత ముత్తాతల నుంచి అంటే 5 తరాల నుంచి మరి ఈ శాపం వస్తుంది. అంటే మీ తాత కూడా అంతే, మీ నాన్న దగ్గర
వచ్చేసరికి శాపం బలహీనమైంది. ఇప్పుడు ఆయన తీవ్ర విషాదం. నీ తల్లి సోదరులు కూడా కోల్పోవడంతో అదే నీకు దురదృష్టంగా ఉన్నది. మరి అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ అపనమ్మకంగా అడిగింది. ఎవరు? మీనాక్షి. సోదరులు అంటే ఈమెకి ఏ విషయం తెలియదు. అంటే ఈమె అడిగే ప్రయత్నం కూడా చేయలేడు, తండ్రి కూడా చెప్పలేడు కాబట్టి ఇదంతా సీతమ్మ ద్వారా తెలుసుకుంటుంది అన్నట్టు. మరి ఇక్కడ నువ్వు పుట్టినప్పుడు కొద్ది కాలంలో నదిలో మునిగిపోయావు. అది 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అది మీ అమ్మ నది స్నానానికి వెళ్తూ అక్కడ అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆ ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోయావు. విచారంతో అంటే ఇక్కడ మళ్ళీ అక్కడ నదిలో కాపాడిండు అన్నట్టు. అంటే చిన్నప్పుడే ఈమెకు నదిలో కొట్టుకుపోవడం జరిగింది అన్నట్టు. అది మళ్ళీ మొన్న అంటే ఆ చెప్పుకున్నాం కదా అది ఆ నది స్నానానికి వెళ్ళినప్పుడు ఆమె కొట్టుకొని వెళ్తే మహారాజు వెళ్ళి కాపాడుతాడు కదా. అంటే ఇలా జరుగుతున్నప్పుడు కాపాడుతూనే వచ్చిండు. ఇది నీకు ఒక శాపంలా, అది ఇప్పటిది కాదు తరతరాల నుంచి అని అంటుంది. అంటే ఇక్కడ నేను పుట్టిన తర్వాత కూడా మా అమ్మ సహజ మరణానికి గురైంది కదా అని అడుగుతుంది అన్నట్టు. అంటే అవును మీనాక్షి, అసలు ఇదంతా నీకు నేను చాలా వివరించాలి అని చెప్తుంది అన్నట్టు. అంటే ఇది ఇప్పటి శాపం కాదు, తరతరాల నుంచి వచ్చింది. 5 తరాలు అంటే మీ తాతలు ముత్తాతల నుంచి అని ఆమెకు వివరిస్తుంది అన్నట్టు. మాస్టర్ 9 బాగా అవుతుంది, ఆపుకుందాం, మళ్ళీ వారం చెప్పుకుందాం. ఇంతటి అవకాశం